ఉగాది పర్వదినం కుటుంబమంతా కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటున్న వేళ నారా లోకేష్ తన పూజ గదిలో తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఎప్పుడూ ప్రతిపక్షాలపై బురద చల్లడమే ఎజెండాగా పెట్టుకున్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇందులోనూ రాద్ధాంతం వెతికింది. ఫోటోల వెనుక ఉన్న ఒక బొమ్మను జూమ్ చేసి దాని చుట్టూ అడ్డగోలు కట్టుకథలు అల్లింది. ఏకంగా లోకేష్ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తన పైశాచికత్వాన్ని, దిగజారుడు రాజకీయాలను మరోసారి బయటపెట్టుకుంది. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు కుట్రలు కుతంత్రాలు చేసేవారికి పవిత్రమైన పూజా గదిలోనూ అపవిత్రతే కనిపించింది. ఆ బొమ్మ ఏదో వింతగా ఉందంటూ, దేవుడి గదిలో అలాంటి బొమ్మలు ఎందుకుంటాయంటూ వైసీపీ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరతీసింది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక పండుగ పూట ఒక పవిత్రమైన పూజా కార్యక్రమాన్ని సైతం వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైసీపీ బ్యాచ్ పైత్యం అంతా ఇంత కాదు. అయితే ఈ వికృత ప్రచారంపై నారా లోకేష్ తనదైన శైలిలో స్పందిస్తూ వైసీపీ మూకల చెంపచెల్లుమనిపించారు. ఎక్స్ వేదికగా ఆ బొమ్మ వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఓ తండ్రి ప్రేమను, పసివాడి భక్తిని ప్రపంచానికి తెలియజేశారు. పూజ గదిలో ఉన్న ఆ బొమ్మ గురించి ఆరా తీస్తున్న వారందరికీ అది శివుడి బొమ్మ. దాని పక్కనే ఉన్న చిన్న శివలింగం నా కొడుకు దేవాంశ్ 4 ఏళ్ల వయసులో తన చేతులతో స్వయంగా చేసినవి. వాడు భవిష్యత్తులో గొప్ప శివభక్తుడు అవుతాడు. వాడికి సంబంధించిన ఓ తీపి జ్ఞాపకంగానే ఆ బొమ్మను పూజ గదిలో పెట్టుకున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ బొమ్మకు సంబంధించిన క్లోజప్ ఫోటోలను కూడా ఆయన జత చేశారు.